బొమ్మలాటలాడుతున్న బ్రహ్మరాతలని మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది. ఇది ఒక సూపర్ హిట్ సినిమాలోని పాట అత్తయ్య గారు. అందులో అత్తయ్య గారు కూడా మీలాగే కోడలి జీవితం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేసేస్తుంది. వాట్ ఈస్ సెంటిమెంట్? ఆ సెంటిమెంట్ ని ఇదిగో గుర్తు చేస్తున్నారు అత్తయ్య గారు మీ సెంటిమెంట్ తో. ఈ ఉమ్మడి కుటుంబం అంటే అత్తా కూడళ్ల అనుబంధానికి అపురూపమైన నిదర్శనమని ప్రపంచం కాదు 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 ఈ లోకమే కీర్తిస్తోంది. ఆ రేంజ్ లో ఉంది అత్తయ్య గారు మీరు మీ కోడలి కోసం పడుతున్న ఈ తపన చూస్తుంటే. సో మొత్తానికి ఏనాడు ఎవ్వరూ చూడని ఆనంద భైరవి కళ్లల్లో చూడని కన్నీటి తెరని ఇవాళ నా కళ్ళతో చూసేశాను. వాట్ ఏ గ్రేట్ ఫీల్ అత్తయ్య గారు. నాకు చాలా గర్వంగా ఉంది. అత్తయ్య గారు కోడలికి రక్షణ కవచంగా ఉండి ఇన్నాళ్ళు తన మీద పళ్ళెత్తు మాట కూడా పడనివ్వలేదు. కానీ ఇవాళ తెగిన గాలిపటమై అడ్రస్ లేకుండా పాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. అది కూడా కన్న కొడుకే కోడలిని మెడపట్టి చెయ్యి ఒడిపెట్టి లాక్కొని వెళ్ళి అలా ఒక్క తోపు తోసి బయటికి విసిరేశాడు. ఒక పనికి రాని చిత్తు కాగితం లాగా. మరి ఇంకేంటత్తయ్య గారు సంగతులు? ఊరంతా తిరిగినా కోడలు కనిపించలేదు. మరి తను పట్టుకెళ్లిన నగలేమైపోయాయో, మాయం చేసిన ₹1,00,00,000 చెక్కేమైపోయిందో ఎలా మీకు తెలిసేది? ఆ కోడలు పోతే పోయింది అనుకుందాము అంటే బోనస్ గా బోలెడు గోల్డ్ చెక్కుని కూడా పోగొట్టుకున్నట్టయిపోయింది.